పంతులు గారికి పంతులమ్మకి కాలు కడిగేసి పంతులమ్మకి కాలు కడిగి పంతులమ్మకి పసుపు పెట్టి దానిపైన పారాని కూడా పెట్టేశాము. అంతా చాలా చక్కగా జరిగింది. పారాని అన్నీ పెట్టేశాక మేమైతే ఒక్కొక్క నోము కూడా ఆ ఇద్దరు దంపతులకి అయితే ఇచ్చేసాము. ఇప్పుడైతే పారాని పెడుతున్నా కదా, పారాని అయితే కంప్లీట్ అయ్యాక ఇద్దరు దంపతులకి కూర్చోబెట్టి పంతులమ్మకైతే గంధం రాసి బొట్టు పెట్టి పసుపు తాడు కూడా కట్టేసాము. తర్వాత ఒక్కొక్క నోముని కూడా ఇద్దరు దంపతులు చేతికైతే అందచేసాము. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు దోసెడ పసుపు, దోసెడు కుంకుమ, ముడుకులు పసుపు, ముడుకులు కుంకుమ కూడా నోము నోచా కదా, ఆ ఒక్కొక్క దోసెల్లో పసుపు తీసుకొని ఆవిడ దోసెల్లో అయితే వేసేసాను. అలాగే పసుపు కుంకుమ కూడా అలాగే వేసాను. ఇంకా ముడుకుల పసుపు కూడా అంతే, ముడుకుల వరకు పసుపు వేసి పంతులమ్మ గారికి అయితే ఇచ్చేసాను. అలాగే కుంకుమ కూడా ముడుకుల వరకు వేసేసుకొని పంతులమ్మకి ఇచ్చేసి దానికైతే తాంబూలము, పసుపు, కుంకుమ, అంటిపండు, చెక్క, దక్షిణ పెట్టేసి ఇచ్చేసాను. పంతులమ్మ గారికి కూడా 5 రకాల పళ్ళు, ముస్తాబు సామాన్లు, ఇంకా చీర, జాకెట్టు, గాజులు అన్నీ కలిపి అయితే ఆవిడకైతే ఒక వాయనంలాగా కూడా ఇచ్చాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్క నోముని కూడా ఇద్దరు దంపతుల చేతికి ఇవ్వడం అయితే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. మధ్యలో మా మిన్నమ్మ కూడా భలే అల్లరి చేస్తుంది. నోము అయితే చాలా తర్వాత మా ఏవండి గారి బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాను. తర్వాత మా చిన్నత్తయ్య మావయ్య, మా అత్తయ్య మావయ్య అందరి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. చాలా చాలా చక్కగా జరిగిపోయింది. వీడియో లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.